హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 11వ తారీఖు శుక్రవారం. ఈ వారం మొత్తం మీద మార్కెట్లో కొన్ని ఈవెంట్స్, ఆర్బీఐ మీటింగ్ అని ఏదన్నా కానీ కొంత వాలటైలిటీ అనేది కనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కదా అయిపోయింది, రేపు ఎల్లుండి సెలవు ఉంది. సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రీ మార్కెట్ ఏమనుకున్నామంటే వీకెండ్ వస్తుంది, కొద్దిగా కాషియస్గానే ఉంటారని చెప్పేసి. దాని అర్థం ఏంటి, దాని సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకే పోర్ట్ఫోలియో ఉంది, పెద్ద సైజ్ పోర్ట్ఫోలియో. మార్కెట్స్ ఏమో అంత కాన్ఫిడెంట్గా లేవన్నమాట. ఓకే, సోన్ రీజన్స్ అనేది మనం పక్కన పెడితే అంత కాన్ఫిడెంట్గా, బుల్లిష్గా, అగ్రెసివ్ కనిపించట్లేదు. ఏదన్నా కొద్దిగా అలా పైకి వెళ్ళినా వెంటనే మళ్ళీ సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నోళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు హెడ్జింగ్తో అన్న వెళ్తారు, లేదు అంటే ఉన్న పోర్ట్ఫోలియోలో కొద్దిగా ట్రిమ్మింగ్ అన్న చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఇది మార్కెట్స్ కొంచెం వల్నరబుల్గా అనిపించినప్పుడు. సో నిన్నటి రోజునేమో బ్యాంక్ నిఫ్టీ 550 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయితే, ఈరోజు 358 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది మళ్ళీ. సో సైకలాజికల్గా ఈ యొక్క గేమ్ కూడా జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకే చూడండి, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటాం కదా. మార్కెట్ కిందకు వెళ్తున్నప్పుడు ఏదన్నా సడన్గా అట్లా చిన్న మూవ్ వచ్చేసింది పైకి, అది నిలబడదు. కానీ ఎమోషనల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే దాంట్లో ఎంటర్ అవుతారు, ఎందుకంటే అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అని చెప్పేసి. సో దాదాపుగా ఏంటంటే అలా బౌన్స్ అవ్వగానే రెడీగా ఉంటారు, ఆల్రెడీ లాస్లో హోల్డ్ చేస్తున్నారు. అరే మార్కెట్ నా ప్రైస్కి వచ్చింది, ఎగ్జిట్ అవుదాం. ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ యొక్క సైకలాజీ డైనమిక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీహౌ వీకెండ్ ఉంది, మనం ఎందుకులే ఓవర్ నైట్ రిస్క్ తీసుకుందాం అనుకున్నోళ్ళు వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా పోర్ట్ఫోలియో తగ్గించుకుంటారనమాట. ఎస్పెషల్లీ యాక్టివ్గా ట్రేడ్ చేసేవాళ్ళు. లాంగ్ టర్మ్ వాళ్ళు అంటే ఇంక వాళ్ళు తగ్గినా పెరిగినా ఏముందిలే చూద్దామన్నట్టు వదిలేస్తూ ఉంటారు. ఫైన్. ఇక ఒకసారి నిఫ్టీ అని చూద్దాం. దానికంటే ముందు ఒకసారి బేసిక్గా ఏం జరిగిందనేది చూస్తే, నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ, ఫార్మా, మెటల్స్ ఏమో అండర్ పర్ఫామ్ చేసినాయి. ఈరోజు అగైన్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. చూడండి, ఒక వాలటైలిటీ అనేది కనిపిస్తుంది. ఒకరోజు గెయినర్స్, ఒకరోజు లూజర్స్ అనమాట. ఒకరోజు పైకి వెళ్తున్నాయి, వెంటనే మళ్ళీ సెకండ్ ఏంటంటే సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ, కన్స్ట్రక్షను, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిన్నంతా బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ కొటాక్ 4% నిన్న కంట్రిబ్యూట్ చేసింది కదా. అగైన్ ఈరోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. మొత్తం మీద అగైన్ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో కనిపిస్తూ ఉంది. అండ్ నిఫ్టీ కంట్రిబ్యూషన్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ నామకే వాస్తే కొద్దిగా కంట్రిబ్యూట్ అయితే చేసినాయి. బట్ డ్రాగ్ చేసిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది. టీసీఎస్ రిజల్ట్స్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. బట్ అగైన్ ఏంటంటే టెక్నాలజీకి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళు ఆల్రెడీ వాటి యొక్క ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేశారు. R&D నడుస్తూ ఉంది కాబట్టి ఏదైనా డిబ్బా అయితే జరిగి ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఈరోజు స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే టీసీఎస్లో జరగడం మనం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బంధన్ బ్యాంకు ఈరోజు స్ట్రాంగ్ కంట్రిబ్యూట్ చేసింది. ఓకే, బంధన్ బ్యాంకు లాసుల్లో హోల్డ్ చేస్తున్నాను నేను, స్మాల్ క్వాంటిటీ అనేది అక్యుములేట్ చేస్తూ. సడన్గా ఈరోజు చూడగానే అది గ్రీన్లో కనిపించింది. ఏమైందా అని చెప్పి చూస్తే ఈ యొక్క స్టాక్ ఏంటంటే సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది జరిగింది. ఓకే, ఎనీహౌ ఇదేంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్. నేను ఏదో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఎల్లుండి వచ్చేస్తే అట్లా ఆలోచించలేదు. అదే కన్విక్షన్ అనేది స్టూడెంట్స్తో కూడా షేర్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి టాప్ లూజర్ కంట్రిబ్యూషన్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే ఫైన్. బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా అగైన్ ఏంటంటే కొంత నెగిటివ్ సైడే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మూడు కూడా ఏంటంటే ఈరోజు స్ట్రాంగ్ డౌన్ సైడ్ కంట్రిబ్యూషన్ అనేది చేశాయి. ఇక ఫ్రెండ్స్, మనకి అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే, ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్లో మనం చూస్తే ఎంసీఎక్స్ 7 days యావరేజ్ తీసుకున్నట్టయితే 12.56, దివీస్ ల్యాబ్స్ ఉంది 12% పైన, డిక్సాన్, పాలీక్యాబ్, లాల్పాత్, ఐపీసీఏ ల్యాబ్. చూడండి, వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏమో ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అసలు డిక్సన్ ఎలా పెరిగింది, అది మనం 5,000, 6,000, 4,600 దగ్గర దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ స్టిల్ రీసెంట్గా కూడా ఒక అప్డేట్ అయితే చేశాను, 13,000, 14,000. అగైన్ ఈ మధ్యకాలంలో మొత్తం మీద ₹1,000 పెరగడం జరిగింది. అగైన్ లాస్ట్ 7 daysలో చూస్తే 11% పెరిగింది. సో ఏంటంటే స్టాక్ మార్కెట్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఒక మొమెంటంలో ఉన్న స్టాకు కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కిందకి వెళ్తున్న స్టాక్ ఏంటంటే కిందకి వెళ్ళడానికి కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకే ఈ యొక్క సైకలాజికల్ గేమ్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. మనం అనుకుంటున్న డిస్కౌంట్ ఎప్పుడు కూడా డిస్కౌంట్ కాదు, మనం అనుకుంటున్న ఎక్స్పెన్సివ్గా ఉంది అనుకుంటున్నది ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కాదు. ఓకే,
ఎనీహౌ ఇక్కడ అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ ఇవి. అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ కూడా మనం చూస్తే జిందాల్సా 48% పడింది. ఐ థింక్ సంథింగ్ స్ప్లిట్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక M&M ఫైనాన్స్, జీపీఐఎల్, శోభా డెవలపర్స్, రైల్టెల్, టిటాగ్రా అనేది అండర్ పర్ఫామ్ చేసినాయి లాస్ట్ 7 days యావరేజ్ అనేది మనం తీసుకున్నట్టయితే. హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్న వాటిలో చూడండి మారిపోతున్నాయి. ఇక్కడ మనకి ఎస్బీఐ కార్డు, క్రాంప్టన్, బాటా ఇండియా, రిలయన్స్, గోద్రేజ్ జేసీపీ అనేది కనిపిస్తుంది. మోర్ దాన్ 70% డెలివరీ ఒక పర్టికులర్ కంపెనీస్లో, అంటే డెలివరీ అంటే పొజిషన్లుగా అనమాట వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఓకే ఫైన్. దాని తర్వాత ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే మనకి క్యాష్ మార్కెట్లో బ్రేక్అవుట్ జరిగింది. 200 days మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది పైకి. బిఎంఎల్, బిఎల్ఎస్, సెల్లో, ఓకే, కెంప్లాస్ట్, జిఎంఎం ఫ్రఫుల్డర్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా, నవీన్ ఫ్లో, రెయిన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. జనరల్గా 200 days మూవింగ్ యావరేజ్ చూడండి, స్టాక్ అనేది ఇలా ఉందనుకోండి, ఇది మూవింగ్ యావరేజ్ 200 days ఇలా పైకి వెళుతూ 200 days మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది అంటే దీన్ని మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా 200 days మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ ఇచ్చిందంటే దీన్ని బేరిష్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకలా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ఇంట్రాడే లాగా మరి ఇవన్నీ చూడకుండా క్యాండిల్ టు క్యాండిల్ ఓ బెంచ్ మార్క్ అనమాట. ఓకే, 200 days మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందా, బుల్లిష్గా ఉందాం, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళదాం. 200 days మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందా ఆ స్టాక్ అనేది, ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే ఎగ్జిట్ అనేది తీసుకుంటారు. ఒకవేళ ఏదన్నా షార్ట్ చేయాలి అంటే వయా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇదనమాట. ఓకే, ఇక బ్రేక్ డౌన్ అయిన స్టాక్స్ కూడా మనకు ఉన్నాయి. ఏసీఐ కానీ, చెన్నై పెట్రో, హిందూ కాపరు, ఇండియన్ బ్యాంకు, ఎల్టీఎఫ్, మణపురం, ఓరియంట్ ఎలక్ట్రిక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఈ టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఈరోజు చూసుకున్నట్టయితే 17th ఎక్స్పైరీ ఉంది, ఈరోజు 11th కదా. టోటల్గా ఇంట్రాడేలో కొద్దిగా కాల్స్ ఉన్నాయి, పుట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇద్దరు కూడా డైనమిక్గా సెల్లింగ్ అనేది చేశారు. 25,000 మాత్రం సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ చూడండి, 25,000 20 lakh కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అయినాయి ఈరోజు. ఇది ఇంట్రాడే అనమాట. సో డెఫినెట్గా 25,000 దగ్గర సెల్లర్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఇక పుట్ సైడ్ యాడ్ అయిన వాటిల్లో మనకి ఇక్కడ పుట్స్ 24,700 దగ్గర ఒక 7 lakh అనేది యాడ్ అయింది. యాడ్ అయిన విధానం మనం చూసుకున్నట్లయితే స్టిల్ కొంత బెరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఎలా ఉందనేది మనం చూస్తే దీంట్లో ఇటు చూడండి, టోటల్గా కాల్స్ వచ్చేసరికి 9 కోట్లు ఉన్నాయి, పుట్స్ ఏమో 5 crores ఉన్నాయి. ఓకే, రఫ్గా రౌండ్ నెంబర్ చెప్తున్నాను. సో స్టిల్ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మనం స్టిల్ మార్కెట్ని బేరిష్ వ్యూలో చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి మొత్తం కూడా ఎక్కువగా రెడ్డే కనిపిస్తుంది, గ్రీన్ కంటే కూడా. రెడ్ అంటే రెసిస్టెన్స్ అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. అగైన్ బ్యాంక్ నిఫ్టీలో అయితే క్లియర్ కట్ కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేశారు ఈరోజు. అండ్ టోటల్గా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో టోటల్గా ఇక్కడ చూడండి కాల్స్ ఏమో 1.69 crore సెల్ చేయగా పుట్స్ 1.1 crore, బట్ స్టిల్ కాల్ డామినేషన్ కనిపిస్తుంది. అండ్ పుట్ కాల్ రేషియో 0.65 కనిపిస్తుంది. సో స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ వ్యూతోనే ప్లేయర్స్ అనేది ఉన్నారనమాట. అంటే ఓవర్ నైట్ ఏదన్నా జరిగితే అది చెప్పలేం, కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్ సెల్ చేద్దాం, తర్వాత చూద్దాం అంత అన్నట్టు ఆలోచిస్తున్నారనమాట. ప్రస్తుతానికి అయితే మేబీ హెడ్జింగ్ కూడా చేసి ఉండొచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్స్ మొత్తం కూడా చాపీగా ఉంది. మార్నింగ్ ఏమైంది, ఒక క్యాండిల్ కిందకు వచ్చింది, ఒకసారి క్యాండిల్ స్టిక్స్ చూద్దాం. దాని తర్వాత మొత్తం కూడా మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. డెఫినెట్గా ఏంటంటే ఇది ఒకవేళ ఆప్షన్స్ కన్నా ట్రేడ్ చేస్తే ఎస్పెషల్లీ ఆప్షన్ బాయింగ్ చాలా స్నైపర్ షాట్ అనమాట. అంటే మనం యాక్యురేట్గా ఉండాలి, లేదంటే కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే చూడండి ఎటువైపు కూడా ర్యాలీ అనేది లేదు. ఒకవేళ ర్యాలీ ఉందనుకోండి ఇలాగా ఒక 1000 పాయింట్లు లేకపోతే అట్లీస్ట్ 200 పాయింట్లు, 1000 తర్వాత సంగతి 200 300 వెళ్ళింది అనుకోండి, దెన్ ఏంటంటే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ యొక్క షార్ప్ మూవ్లో మనం పుట్ తీసుకోవాలి, ఈ యొక్క షార్ప్ అప్ మూవ్లో కాల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ పైకి వెళ్ళింది. ఈ 3 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మనం చాలా డైనమిక్గా అండ్ స్నైపర్ షార్ట్ ఎంట్రీస్ తీసుకుంటే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్. బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరిగింది. డెఫినెట్గా పుట్ ఆప్షన్ ఎవరైతే బై చేసారో మంచి ఆపర్చునిటీ. ఇక్కడ 10:50 నుంచి కంటిన్యూస్గా 11:30 దాకా, ఓకే 10 to 11:30 అంటే 1 hour 15 minutes నాన్ స్టాప్గా సెల్లింగ్ అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. డెఫినెట్గా పుట్ ఎవరైతే బై చేశారో
వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఇక మ్యాక్స్ పెయిన్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, స్టిల్ ఏంటంటే మనకి 2 రోజులు రిజెక్షన్ జరిగింది, పైకి వెళ్ళలేకపోయింది. మళ్ళీ ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇండెసిషన్లో అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత నిఫ్టీ నిన్నేమో మంచి క్యాండిల్ అగైన్ ఈరోజు మళ్ళీ వెంటనే సిగ్నిఫికెంట్ సెల్లింగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఇదనమాట. మొత్తం మీద మ్యాక్స్ పెయిన్ అయితే 26,000 అనేది సజెస్ట్ చేస్తుంది. 26,000 లెవెల్ దగ్గర కన్నా క్లోజ్ అయిందనుకోండి, ఆప్షన్ బయరు అంటే ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. బట్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కడ ఎక్స్పైర్ అయితే ఆప్షన్ బయరు మ్యాక్స్ పెయిన్ అనేది గెయిన్ చేస్తాడు. మ్యాక్స్ పెయిన్ అనమాట, నాట్ గెయిన్స్ అనేది ఈ థియరీ అనమాట. ఒకప్పుడు చాలా బాగా వర్కౌట్ అయ్యేది మ్యాక్స్ పెయిన్ థియరీ అనేది. అసలు ఇది చూసి కంప్లీట్గా మన పిఆర్ సుందర్ వీళ్ళందరూ కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ కూడా డైనమిక్స్ అనేది మారిపోయినాయి. చాలామంది సెల్లర్స్ రావడం, చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఈ డైనమిక్స్ కొద్దిగా చేంజ్ అయినాయి. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 26,000 అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇది ఈ యొక్క మ్యాక్స్ పెయిన్ అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్ ఆఫ్ జరిగింది. బట్ స్టిల్ నిఫ్టీ అయితే సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం వీకెండ్ ఏ విధంగా జియోపొలిటికల్ ఇష్యూస్ కానీ ఏదన్నా గ్లోబల్ ఇంపాక్ట్ జరిగే న్యూస్ కానీ డెవలప్ అవుతాయో దాన్ని బట్టి మార్కెట్స్ అనేది ఒక డైరెక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.